హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనం రాఖీ పండుగ విశిష్టతని తెలుసుకుందాం. రాఖీ పౌర్ణమి అనేది హిందూ సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన పండుగ. శ్రావణ పూర్ణిమనే రాఖీ పూర్ణిమ, జంజాల పౌర్ణిమ అనే పేర్లతో పిలుస్తారు. చిన్న పెద్ద, పేద ధనిక తేడాలు లేకుండా అందరూ రాఖీని జరుపుకుంటారు. రక్షాబంధన్ రాఖీగా పిలువబడే ఈ పండుగ సోదరీమణులు అత్యంత పవిత్రంగా వారి మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా వారి బంధం పటిష్టంగా ఉండాలని జరుపుకునే పండుగ. ఈరోజు సోదరీమణులు తమ సోదరులకు రాఖీ అనే పవిత్రమైన దారాన్ని కట్టి వారి శుభాన్ని కోరుతారు. రాఖీ యొక్క సాధారణ దారాలు సోదరీమణుల పవిత్ర ప్రేమకు ప్రతీక. ఒక సోదరి తన సోదరుడి మణికట్టుకు రాఖీ కట్టి ఎల్లప్పుడూ సోదరుడు తనకు రక్షగా, తాను సోదరులకు అండగా ఉండాలని కోరుకుంటుంది. సోదరీమణులు తమ సోదరులకు ఆశీర్వాదాలు ఇస్తారు. సోదరి కట్టిన రక్షాబంధాన్ని స్వీకరించిన సోదరుడు తానెప్పుడూ సోదరికి రక్షగా ఉంటానని రాఖీ ద్వారా తెలియజేస్తారు. మహాభారత కథల్లోనూ రక్షాబంధన ప్రసక్తి కనిపిస్తుంది. ధర్మరాజు కృష్ణుణ్ణి రక్షాబంధన విశేషాలను గురించి అడిగినప్పుడు కృష్ణుడు దీనివల్ల కలిగే మేలును ఆయనకు వివరించాడు. ఇంతటి విశిష్టమైన రాఖీ పండుగను జరుపుకోవడం వెనుక ఎన్నో పురాణ కథలు, చారిత్రక నేపథ్యం ఉంది. మహాభారతంలో ద్రౌపది శ్రీకృష్ణుల అన్నా చెల్లెల అనుబంధం గొప్పది. శిశుపాలుణ్ణి శిక్షించే క్రమంలో తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుణ్ణి చూపుడు వేలికి గాయమై రక్తం ధారగా కారుతుంది. అక్కడే ఉన్న సత్యభామ, రుక్మిణి మొదలైన వారంతా కంగారు పడి గాయానికి మందు పోయడానికి తలో దిక్కున వెళ్ళి వెతుకుతుంటే ద్రౌపది తన చీర కొంగు చింపి వేలికి కట్టు కట్టింది. దీనికి కృతజ్ఞతగా భగవానుడు ఆమెకు ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. అందుకే కురుసభలో ద్రౌపది వస్త్రాపహరణానికి దుశ్శాసనుడు ప్రయత్నిస్తే ఆమెను పరంధాముడు ఆదుకున్నాడు. మరో కథ చెప్పుకునే ముందు డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రాక్షసరాజు అయిన బలిచక్రవర్తి భూమండలాన్ని ఆక్రమించినప్పుడు దానవుల నుంచి మానవులను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి వామనుడి రూపంలో భూమి మీదకి వస్తాడు. ఇక బలిచక్రవర్తి శ్రీ మహావిష్ణువును పాతాళ లోకానికి తీసుకువెళ్ళిన సమయంలో ఆయనను తిరిగి తీసుకురావడం కోసం లక్ష్మీదేవి ఒక బ్రాహ్మణ యువత రూపంలో రాక్షసరాజైన బలిచక్రవర్తి దగ్గరకు వెళ్తుంది. శ్రావణ పౌర్ణిమ రోజు బలిచక్రవర్తికి పవిత్ర దారాన్ని చేతికి కట్టి తానెవరో చెప్తుంది. తన భర్తని ఎలాగైనా తిరిగి వైకుంఠానికి పంపించాలని కోరుతుంది. అప్పుడు బలిచక్రవర్తి ఆమె కోసం తన రాజ్యాన్ని వదిలి మానవులకు విముక్తి కలిగిస్తాడు. అలా విష్ణుమూర్తిని బలిచక్రవర్తి లక్ష్మీదేవి వద్దకు పంపినట్లు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇంతటి విశిష్టత ఉన్న పండుగ కాబట్టి నేటికి అందరూ దీన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మరిన్ని వీడియోస్ కోసం అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.